డాక్టర్ ఫ్రీక్వెంట్గా దగ్గు, జలుబు, జ్వరం అని నెలకు 2-3 సార్లు మీ దగ్గరికి వస్తూనే ఉంటాం. ఎలా దీని పరిష్కారం అనేది చాలా మంది అడుగుతారు పేరెంట్స్. అసలు మా వాడికి ఇమ్యూనిటీ లేదా అని. డియర్ పేరెంట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలాక్స్. మీ బేబీ టైప్ 1 ఉన్నందుకు చాలా హ్యాపీ ఫీల్ అవ్వండి. అవును, నేను చెప్పిండేది నిజం. మెడికల్గా నేను ఎలా కేటగరైజ్ చేస్తాను అంటే 3 టైప్స్. నా ఫ్రేమ్వర్క్లో ఈ 3 టైప్స్ ఏంటంటే, మొదటి రకం ఫీవర్ వస్తుంది పిల్లవాడికి, నా దగ్గర ఓపీడీకి వస్తారు, మందులు రాయిస్తాను, ఇంటికి వెళ్తారు, వాడతారు, తగ్గిపోతుంది. ఇది టైప్ 1. టైప్ 2 ఏంటంటే ఎక్కువ ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల బ్లడ్ టెస్ట్లో వార్డ్లో అడ్మిట్ చేయాల్సిన అవసరం పడుతుంది. ఇది టైప్ 2. టైప్ 3 ఇన్ఫెక్షన్ సివియర్గా ఉండి ఐసీయూలో పెట్టే పరిస్థితి. డియర్ పేరెంట్, మీ బేబీకి ఫ్రీక్వెంట్గా కాఫ్, కోల్డ్, ఫీవర్ వస్తుంది కానీ సింపుల్ సిరప్స్తో తగ్గిపోతుంది అంటే ఖచ్చితంగా మీ బేబీ టైప్ 1. దీని అర్థం ఏంటంటే మీ బేబీ ఇమ్యూనిటీ ఖచ్చితంగా పనిచేస్తున్నట్టే. ఈ ఎన్విరాన్మెంట్లో ఉండే మిలియన్స్ ఆఫ్ వైరసెస్, బ్యాక్టీరియాకి మీ బేబీ ఎక్స్పోజ్ అవుతాడు డే ఇన్ డే అవుట్, మనకు కావాలన్నా వద్దన్నా. సో మీ బేబీ బాడీ ఈ వైరల్ ఆర్గానిజమ్స్తో ఎక్స్పోజ్ అయినప్పుడు ఫైట్ చేసి ఆ ఇమ్యూనిటీతో రికవర్ అవ్వాలి. ఇది ఒక ట్రైనింగ్ క్యాంప్ లాంటిది అనుకోండి. ఫ్రీక్వెన్సీ చూసి భయపడద్దండి, సివియారిటీని గమనించండి. మీరు చేయాల్సింది 3 పనులు యాజ్ అ పేరెంట్: మంచి న్యూట్రిషన్, ప్రాపర్ వ్యాక్సినేషన్, బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్, స్టాప్ వరీయింగ్ అండ్ బీ అ కాన్ఫిడెంట్ పేరెంట్. సో మీ పిల్లలు టైప్ 1 అయితే బీ అ హ్యాపీ పేరెంట్. డెఫినెట్లీ షేర్ దిస్ విత్ అ worried mother or a father who's always constantly discussing about their child's immunity. Signing off, Dr. Shravan Krishna Reddy, pediatrician and neonatologist. See you in the next reel.